మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు హీరోల స్వభావాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇద్దరు ఎంతో ముక్కుసూటిగా మనసులో ఏముంటాయో దాచుకోకుండా మాట్లాడే మనస్తత్వం ఉన్నవారు. టాలీవుడ్ లో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య చాలా కాలంగా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవంతో కూడిన మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఇద్దరు మిత్రులుగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు బాలయ్య విజయం సాధించగా, పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ నటించిన ఒక పవర్ఫుల్ హిట్ సినిమాను పవన్ కళ్యాణ్ ఏకంగా 100 సార్లు తిలకించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు బి గోపాల్ కాంబోలో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం సమరసింహారెడ్డి. తెలుగు సినీ చరిత్రలోనే ఫ్యాక్షన్ నేపథ్యంలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు ఎంతో ఫేవరెట్. ఈ చిత్రంలో బాలయ్య నటించిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాటు యాక్షన్ ఘట్టాలు పవన్ కళ్యాణ్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. సినిమాపై ఉన్న ఇష్టంతో పవన్ కళ్యాణ్ సమరసింహారెడ్డిని దాదాపు 100 సార్లు చూశారని తన సన్నిహితుల వద్ద తరచుగా సరదాగా పంచుకునేవారట. ఆ సినిమాలో బాలకృష్ణ ప్రదర్శించిన మేనరిజమ్స్ తనని ఎంతగానో ఇన్స్పైర్ చేశాయని కూడా పేర్కొనేవారని సమాచారం. ఒక స్టార్ హీరో తన సమకాలీన మరొక స్టార్ హీరో సినిమాను ఇన్నిసార్లు చూడడం అనేది సినీ ఇండస్ట్రీలో చాలా అరుదైన విషయం. ఇది వారి మధ్య ఉన్న స్నేహానికి, అభిమానానికి నిదర్శనమని అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం 60+ వయసులో కూడా బాలయ్య వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ లోని ఈ ఇద్దరు మాస్ ఐకాన్స్ మధ్య ఉన్న ఈ గౌరవప్రదమైన అనుబంధం నందమూరి, పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.